వెల్కమ్ టు టుడే 18 న్యూస్. కరీంనగర్ పట్టణంలోని వీధి కుక్కల స్వైర విహారం చేస్తూ చిన్నపిల్లల్ని బాటసారులను బైక్ల మీద వెళ్తున్న వారిని గాయపరుస్తూ భయానక పరిస్థితులు సృష్టిస్తున్నాయని సిపిఎం నగర కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 రోజుల క్రితం విద్యానగర్లో ఆరు బయట ఆడుకుంటున్న హరినందన్ అనే సంవత్సరం వయసున్న అబ్బాయిని తీవ్రంగా గాయపరిచాయని తండ్రి వినోద్, తల్లి పద్మ అక్కడ లేకుంటే అబ్బాయి చనిపోయేవాడని ఆందోళన వ్యక్తం చేశారు. వీధి కుక్కల బెడద విపరీతంగా అయింది. గత 3 రోజుల క్రితము విద్యానగర్లో హరిచందన్ అనే అబ్బాయిని కూడా వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచినటువంటి పరిస్థితి ఉంది. అతన్ని గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది అధికారుల దృష్టికి కావచ్చు, మీడియా దృష్టికి తీసుకురాకపోవడం సిగ్గుచేటు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి హరిచందన్ను ఈరోజు పరామర్శించడం జరిగింది. ఇలా అనేక మంది ఇంకా వీధి కుక్కల బారిన పడి ఆసుపత్రులలో ఉంటున్నారు. ఆసుపత్రుల్లో కూడా సరైనటువంటి చికిత్స లేదు, అట్లాగే డ్రెస్సింగ్ కూడా చేయలేదని వాళ్ళ పేరెంట్స్ మాకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు వీధి కుక్కలను అరికట్టడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టే స్వయంగా జోక్యం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. వారందరి ప్రాణాలు రక్షించాలని చెప్పి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని మందలించినటువంటి పరిస్థితి ఉంది. అందుకని వెంటనే కరీంనగర్ పట్టణంలో ఉన్నటువంటి వీధి కుక్కలన్నింటినీ కూడా పట్టుకెళ్ళాలి, అలాగే కుటుంబ నియంత్రణ చేసి కుక్కలను అరికట్టాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. పరామర్శించిన వారిలో కూడా అనేక మంది కూడా వాళ్ళ ఆసుపత్రిలో చెప్తా ఉన్నారు వాళ్ళ ఆవేదన. ఇక్కడ సరైన వైద్యం లేదని కూడా చెప్తా ఉన్నారు. అందుకని మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు వెంటనే స్పందించాలి, వీధి కుక్కలను నియంత్రించాలి. సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ముందు అనేక ఆందోళన పోరాటాలు చేపట్టాము. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, మేయర్ స్పందించకుంటే మరి కార్యాలను ముట్టడిస్తామని చెప్పి కూడా మీ సందర్భంగా హెచ్చరిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడాలి వీధి కుక్కల బారి నుండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. గుడికంద్ర సత్యం, సిపిఎం నగర కార్యదర్శి.